ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. తను నీకు దొరకటం లక్కీ కాదు, సో నువ్వు తనకు దొరకటం లక్కీ అనిపించింది నాకు. True. I am really blessed to have her as my wife. ఇప్పుడు మా అమ్మ ఎలా చూస్తుందో ఈక్వల్ టు మా అమ్మ ఎలా చూస్తుందో అలాగే చూస్తుంది మా అమ్మలాని. ఓకే, నాకు పెళ్ళైన తర్వాత నుంచి ఏ రోజు కూడా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని అంటం కానీ, ఫోన్ చేసి ఎప్పుడు వస్తామని అడగటం అట్లా ఎప్పుడు లేదు. ఓకే, ఫోన్ ఒకవేళ చేసిందా ఎత్తి నాకు టైం పడుతుంది రావడానికి, ఓకే. ఆ ఫ్రెండ్స్ అడుగుతారు ఇంత అండర్స్టాండింగ్ ఏంట్రా మీ ఆవిడ, అసలు మాకు కూడా ఎన్ని ఫోన్లు వస్తున్నాయో అలా పెట్టావు. I don't know, somehow I don't call him. Once నాకు ఇలా ఈ టైం పడుతుంది అని చెప్పేస్తాడు ముందే. వన్స్ ఐ విల్ గివ్ హిమ్ అ కాల్, ఒక్కసారి కాల్ చేస్తా, లేట్ అవుతుందా ఏంటి అంటే ఐ హ్యావ్ టు, నేను వెయిట్ చేయాలా తలుపు తీయడానికి, లేదా పడుకోనా ఏంటి అని కాల్ చేస్తా. లేదు టైం పడుతుంది నువ్వు పడుకో, ఈవెన్ దో ఐ డోంట్ స్లీప్. నాకు తను వచ్చే వరకు టెన్షన్ అనమాట, వస్తున్నారా ఏంటి. బట్ లంచ్ టైం అండ్ డిన్నర్ టైం రెండు మాత్రం ఇద్దరం ఫోన్లు చేసుకుంటాం. ప్రపంచంలో ఆడవాళ్ళు అన్నిటికన్నా ఎక్కువ నమ్మేది దేవుణ్ణి, కానీ శాంతి మటుకు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ నమ్మేది నిన్నే. శ్రీనివాసుడు, మరి పేరులో శ్రీనివాసు ఉంది కదా. ఓ అలా వేస్తున్నావా? ఇందాక మీరు అందరూ వేస్తున్నారు, మరి స్టాంప్ ఇచ్చినా కానీ తన మటుకు శ్రీరామచంద్రుడు మా శ్రీనివాసుడు అని నమ్మిన. ఐ డోంట్ సే దట్ శ్రీరామచంద్రుడు అని చెప్పట్లా. ఓకే, బట్ నాకు మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఏదో తేడాగా ఉందేంటి? అలా చూస్తావు ఏంటది మాటి మాటికి? ఎలా చూస్తున్నట్టు ఇట్లా నీకు డైలాగ్ అర్థం కాలేదా? శ్రీరామచంద్రుడు అని అంటలేదు. ఐ యామ్ నాట్ గివింగ్ యు సర్టిఫికెట్. అదే అయ్యో ఆయన శ్రీరామచంద్రుడు అసలు నేను మీకు చెప్పానా రోషిని గారు అంటే నన్ను తిడుతున్నారు. నేను చెప్పానా? వినపడలా. దిస్ ఇస్ లైక్ థంబ్నెయిల్ వాడుకోవచ్చు. మా ఆయన శ్రీరామచంద్రుడు కాదు. అది he used to have girlfriends. నాకంటే ముందు, నా తర్వాత అని చెప్పట్లా. నాకు ఇప్పుడు కూడా అందరూ లేడీస్ ఎగిరిపోయాయి ఒక్కసారి అనగానే. అట్లా కదా అలా కదా అందుకే కపుల్ ఇంటర్వ్యూస్ వద్దని చెప్తావు. అంటాను. అంటే తన పెళ్లికి ముందు ఫస్ట్ ఉంటాయి కదా క్రష్లు, వాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి నేను వండి పెట్టేదాన్ని. వచ్చేప్పటికి నాకు షాక్ అనమాట, ఏంటి ఇది వచ్చింది ఏంటి అని. నేనేమో ఇంట్లోనే ఉండేదాన్ని. వచ్చినంత వాళ్ళకి స్వీట్ కాఫీ ఇచ్చేదని. వాళ్ళు వచ్చినప్పుడు మనం బయటికి పోయా కన్నా వాళ్ళకి ఏదో ఆతిథ్యం చూస్తే వాళ్ళే వచ్చి, అంటే వాళ్ళు కూడా వాళ్ళకి మైండ్ లో ఏమి ఉండేది కదా, చిన్నప్పటి క్రష్లు అంటే ఎలా ఉంటాయి. సో దే యూస్ టు బి లైక్ వెరీ క్లోజ్, నాతో క్లోజ్ గా ఉంటారు ఇప్పటికి కూడా. అండ్ పరిచయం అయిన తర్వాత నన్ను వదిలేసి ఆమెతో ఎక్కువ క్లోజ్ గా మొదలెట్టారు తన ఫ్రెండ్స్ అందరూ. ఇప్పటికీ తనకి ఆడవాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఎందుకంటే నాకు తెలిసిన అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు నాకు క్లోజ్ ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది లేడీ ఆర్టిస్టులు వాళ్ళకి అందరూ తనతో క్లోజ్ గా మాట్లాడతారు. ఏదంటే వాట్ ఎవర్ దే సే ఏంటంటే వీ ఫీల్ సెక్యూర్డ్ విత్ హిమ్. దే సే దిస్, ఐ మస్ట్ టెల్ దిస్. ఎవరు అంటానమ్మా చింటూతో సెక్యూర్డ్ గా ఉంటుంది, అందరిలాగా తన లుక్స్ కూడా నెగటివ్ లుక్స్ ఉండవు. వీ ఫీల్ వెరీ సెక్యూర్డ్ వెన్ వీఆర్ నెక్స్ట్ టు హిమ్. సో అందుకని నువ్వు ఏమన్నా అనుకుంటాడా, నాకు అసలు అదే బాధ లేదమ్మా అనేది. వాళ్ళు నాతో ఇప్పుడు బాగా క్లోజ్. ఎవరైనా సరే తన ఫ్రెండ్స్ ఎవరన్నా సరే నాతో బాగా క్లోజ్ ఉంటారు. అండ్ అంటే ఆ అనుమానము అనేది ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే చిన్నగా స్టార్ట్ అవుతుందో అదే పెరుగుతుందండి. వన్స్ వీ హ్యావ్ ట్రస్ట్ ఫర్ ఈచ్ అదర్, సో అవి ఇవన్నీ ఏం రావు. చెప్తున్నాను, మీ ట్రస్ట్ ఎప్పుడు అలానే ఉండాలి మా చింటూ పైన. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. మా చింటూ దాన్ని నిలబెట్టుకుంటాడని నేను నమ్ముతున్నాను. 100%. సో నిలబెట్టుకుంటావు. ఇద్దరు ఆడవాళ్ళకి ఆన్సరబుల్, ఒక భార్య ఒక కూతురు. సొసైటీలో తల ఎత్తుకునేలాగే ఉంచాలి. అంతే.